సంగారెడ్డి జిల్లాలో గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన డేటా గల్లంతైనట్టు తెలుస్తోంది. కార్యాలయంలో కంప్యూటర్ డేటా బ్లాక్ కావడం, హార్డ్ డిస్క్ స్ట్రక్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు గత 10 రోజులుగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి లీవ్లో ఉంది. కరోనాతో 2.5 ఏళ్ల క్రితం కార్యాలయ ఉద్యోగి మృతి చెందాడు. ఉద్యోగి చనిపోవడంతోనే గత 2.5 ఏళ్లుగా డేటా అంతా స్ట్రక్ అయి ఉందని అధికారులు చెబుతున్నారు. డేటా రికవరీ చేయకపోవడంతో అధికారుల తీరుపై అనుమానం పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో గొర్రెల స్కామ్ గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఏసీబీ విజిలెన్స్ అధికారులు ఇటు జిల్లాల వారీగా కూడా పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్ల నుంచి అసలు ఆ గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఎంతమంది రైతులకు ఇచ్చారు, ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారు, ఆ గొర్రెలను ఏ వాహనాల నుంచి తీసుకొచ్చారన్న దానిపై కూడా పూర్తి సమాచారం కావాలంటూ ఇప్పటికే ఏసీబీ అధికారులు కావచ్చు, అదేవిధంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ జిల్లా శాఖ నుంచి వివరణ కోరింది. దీంతో ఈ వివరణ కోరడంతో మాత్రం ఇటు సంగారెడ్డి జిల్లాలోను ఇటు పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్లో మాత్రం ఇటు అంటే అవకతవకలు జరిగినట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఆ గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించినటువంటి ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంతా కూడా బ్లాక్ అయినట్టు, హార్డ్ డిస్క్లో స్టక్ అయినట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా సంబంధించి అసలు సంగారెడ్డి జిల్లాలో 3.5 ఏళ్ల క్రితం ఓ అధికారి ఇక్కడ పశుసంవర్ధక శాఖలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఓ అధికారి కరోనాతో చనిపోవడం జరిగింది. కరోనాతో చనిపోయిన తర్వాత ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ బ్లాక్లో ఉంది. అదేవిధంగా ఆ సిస్టంలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో హార్డ్ డిస్క్ స్ట్రక్ అయిపోయిందని చెప్పి అధికారులు చెప్తున్నట్టయితే ఆ సమాచారం ఉంది. దీంతో అసలు ఆ కంప్యూటర్ ఏదైతే ఉందో ఆ కంప్యూటర్ను కావాలని బ్లాక్ చేశారా లేకపోతే టెక్నికల్ సమస్య వల్ల అలా ఎదురైందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు హార్డ్ డిస్క్ సంబంధించి హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో హార్డ్ డిస్క్ స్ట్రక్ అయిపోయిన దానిపైన మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ఈ అనుమానాలకు బలం చేకూరేలా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అయినటువంటి వసంతదేవి ఎవరైతే ఉన్నారో ఆమె గత 10 రోజులుగా కూడా లీవ్లో ఉన్నట్టు లీవ్ పెట్టి వెళ్ళిపోయింది. దీంతో వెటర్నరీ అధికారిగా ఉన్నటువంటి జిల్లా అధికారిని మాత్రం ఇన్ఛార్జ్ అధికారిగా ఈ పశుసంవర్ధక శాఖకు ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం గొర్రెల పంపిణీ పథకం స్కామ్ ఏదైతే ఉందో ఇది మాత్రం తెలంగాణలో ఇప్పటికే సంచలనం రేపుతుంది. నిన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇటు గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో కేసీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో కూడా ఇటువంటి ఏమైనా అవకతవకలు గొర్రెల పంపిణీకి సంబంధించి ఏమన్నా అవకతవకలు జరిగాయన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.